శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో పూర్తయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. మొదటగా ఒక చిన్న ముఖ్య గమనిక, చాలా చిన్న గమనిక. ఈ మధ్యకాలంలో జ్యోతిష్ శాస్త్రంలో ఆ ముసుగులో కొంతమంది మోసాలు చేయటం జరుగుతుందని మన వార్తలు వింటున్నాం. అలాంటిది నిన్న ఒక కొత్త వార్త నా దృష్టికి వచ్చింది, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, నా వయసు 65 సంవత్సరాలు. చూసేవారు చిన్నవాడిని అనుకోవచ్చు. 65. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ చైత్ర పూర్ణిమకి, అంటే విశ్వావసనామ చైత్ర పూర్ణిమకి నాకు 66వ సంవత్సరం వస్తుంది. నేను నా 20వ సంవత్సరం నుంచే ఆస్ట్రాలజీ రంగంలో ప్రవేశించాను. అంటే 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. నాకెవరూ శిష్యులు లేరు. కేవలం నేను నేర్పింది ఈ ఆస్ట్రాలజీ కానీ పంచాంగ రచన కానీ నా కుమార్తె చిరంజీవి నందినికి మాత్రమే నేర్పాను. అంతకు మించి ఎవ్వరికీ నేర్పాల. నా దగ్గర ఎవరు కూడా శిష్యరికం చేయలేదు కూడా, ఫర్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నా శ్రీమతి నేర్చుకుంది. నా శ్రీమతికి నేను నేర్పలే, నా కుమార్తె నందిని నేర్పింది నా శ్రీమతికి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య ఒక 6-7 సంవత్సరాల నుంచి కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు కొన్ని చోట్ల మేము శ్రీనివాస గార్గేయ గారి దగ్గర విద్యను అభ్యసించాము, వారి అనుంగు శిష్యులమి, మేము బాగా నిష్ణాతులమి, కనుక గార్గేయ గారు మాకు సకలం నేర్పించారు అని ఎదుటి వారిని నమ్మించి వారి లూప్ హోల్స్ తెలుసుకుని ఆ లూప్ హోల్స్ని జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పి వారిని ఇంకా విశ్వసించేలా చేసి వారి దగ్గర నుంచి డబ్బులు బాగా గుంజేసేశాడు. ఆ విధంగా నష్టపోయిన వ్యక్తి నిన్న నాతో ఫోన్లో మాట్లాడారు. చాలా బాధపడ్డారు. అయితే ఎవరైతే మోసం చేశారో ఆ మోసం చేసే వ్యక్తిని పట్టుకున్నారు, తప్పు ఒప్పుకున్నారు. కానీ చివరిలో మళ్ళా జంప్ అయింది. కనుక ఇలాంటివి జరుగుతున్నాయి. కనుక చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి వారు బయలుదేరారు. కనుక ఇలాంటి వారు ఉన్న కారణంగానే జ్యోతిష్ శాస్త్రానికి పెద్ద మాయని మచ్చ, ఒక నిజమైనటువంటి పండితుల యొక్క గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా మంట కలిసిపోయేటువంటి రోజులు వచ్చాయి. కనుక మీరు జాగ్రత్తగా గమనించి, నిజంగానే శాస్త్రం తెలిసి మాట్లాడుతారా, శాస్త్రం తెలియకుండా మభ్యపరిచి ఏవో ఫ్లూక్ మాటలతో చెప్పి మోసం చేస్తున్నారా అనే దిశగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. తస్మాత్ జాగ్రత్త. ఇక నెక్స్ట్ ఫలితాలకు వద్దాం. 1వ పాయింట్కి వస్తే, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలతో ప్రారంభమయ్యి 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఏదో ఉసూరు అన్నట్టుంటుంది. నో యాక్టివ్నెస్, బాగా జ్వరం తగిలి ఆ వీక్నెస్ వస్తుంది. ఈ మధ్యకాలంలో నాకు 2 రోజులు జ్వరం వచ్చింది, బట్ అడ్డం మాత్రం 20 రోజులు పడ్డా. అందుకే రాశి ఫలితం చేయలేకపోయినా. కూర్చుంటే ఫ్లో రావాలా, తన్నుకుంటూ రావాలా, ఏదైతే జస్ట్ టైం కూడా చూసుకుంటానో అక్కడి నుంచి వెళ్ళి చెప్పేస్తుంటా. అలా చెప్పడానికి కూడా రాక తప్పులు చెప్పే పరిస్థితి వస్తాయి. అందుకే ఒక వ్యాపక వీడియో చేసి కూడా ఆపేశాను, మళ్ళీ తిరిగి తర్వాత పెట్టాను అనుకోండి. కనుక వీలైనంతవరకు ఏంటంటే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ కొంచెం నిరుత్సాహమయంగా ఉంటుంది. ఆ నిరుత్సాహమయంలో ఆ రోజున మీరు ఏం చేస్తారో మీకు అర్థం కాదు. ఒక్కోసారి పొరపాటున 500 కరెన్సీ అయితే 100 రూపాయల కింద ఇచ్చేయవచ్చు. పొరపాటు జరుగుతుంటాయి. కనుక కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, టెన్షన్స్ పడకండి. 7వ తేదీ పర్వదినం రాబోతున్నది, గణపతి పండగ.
దానికి ఏం చేయాలో అది కూడా చెప్తా, అది కూడా వినండి. కానీ ప్రశాంతంగా మనసు విప్పి ఎవరన్నా మాట్లాడుతుంటే వారు చెప్పిన వినండి, వారు చెప్పేవి ఖండించవద్దు. కొంత అదృష్ట స్థానంలో ఏదో తేడా వచ్చి కొట్టిద్ది అనేటువంటి భావన 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీలో ఉండొచ్చు. కనుక ఈ 3 తేదీలలో అంటే మొదటి 3 రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా కదిలించి మాట్లాడుతుంటే మీ కష్టాలన్నీ వారికి చెప్పొద్దు, మీరు సుఖాలన్నీ కూడా చెప్పొద్దు. సుఖాలు చెప్పుకుంటే మంచిదే కదండి, కష్టాలు సుఖాలు చెప్పవద్దు. ఎవరిని అడిగానుకో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నా అంతా ఆయన చూస్తాడండి, అంతే సింపుల్గా ఒకే మాట, పైవాడే మనకు దిక్కు అంతే. సో 1, 2, 3వ తేదీ, 4వ తేదీ ఉదయం 9:56 మొదటి పాయింట్ వెళ్ళిపోతుంది. అయితే చేసే కార్యక్రమాల్లో ఒక్కోసారి సడన్గా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది, పోస్ట్పోన్ పడే అవకాశాలు ఉంటాయి. మీ అంతా మీరు పోస్ట్పోన్ చేయొచ్చు, వేరే వాళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు. దగ్గర దాకా వచ్చి సైన్ కాబోయే ఫైల్ కూడా నిక్కాదు వంట్లో ఆఫీసర్ గారు ఫైల్ పక్కన పడేయచ్చు. క్యూలో వెళ్తే మీ ముందు వ్యక్తి దగ్గర టికెట్ దొరికితే మీ దగ్గరికి వచ్చేటికి కౌంటర్ క్లోజ్ అయిపోతుంది. ఇట్లాంటి జరుగుతుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఆ 3 రోజులు కొంచెం మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం కేటాయించింది. సెకండ్ పాయింట్కి వస్తే 4వ తేదీ ఉదయం 9:56 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 11:29 వరకు ఉన్నటువంటి ఈ సమయం అబ్బో ఇది మహా జోష్గా ఉంటుంది. 7వ తేదీ పర్వదినం ఏంటి? వినాయక చతుర్థి, గణేష చతుర్థి. చాలామంది వినాయక చవితి అంటారు. వినాయక చవితి అనేది అలా పలకకూడదు, వినాయక చతుర్థి అనాలి, గణేష్ చతుర్థి అనాలి. పుస్తకాలు అలా ఉందండి వినాయక వ్రతకల్పం, వాళ్ళు తప్పులు కొట్టేశారు. కనుక పలకటం మాత్రం గణేష్ చతుర్థి. కనుక గణేష్ చతుర్థి రోజున స్వామిని ప్రార్థన చేస్తాం. అది కావాలి ఇది కావాలి మనం మరలా చెప్పుకుంటాం. మీరు మీ ప్రార్థనలో నేను ప్రత్యేకంగా ఒక అంశం చెప్తాను, ఆ అంశాన్ని మాత్రమే కోరుకోండి ముందు, ఆ తర్వాత అన్నీ కోరండి. ఆ అంశం ఏమిటో చెప్తాను, నిదానంగా చెప్తాను. ఈ వీడియో అయిపోయే లోపల తప్పకుండా తెలియజేస్తాను. ఇక ఈ 4వ తేదీ ఉదయం 9:56 నుంచి మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో మేడమెట్లు ఎక్కినట్టుగా, సునాయాసంగా, లేక లిఫ్ట్లో పోయినట్టుగా ఆ భావన మనసులో పడుతుంటుంది. యత్ భావం తద్భవతి. ఆ భావన మనసులో పడింది అంటే విజయ పంథాలో ముందుకు వెళ్తున్నటువంటి భావన వస్తున్నట్టుగానే భావించాలి. లాభస్థానం కూడా చక్కగా ఉంటుంది. లాభస్థానం అంటే ఏంటి? చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో కార్యాలు కదా, అవి ఎక్కడా కూడా అపజయంగా వెళ్లకుండా విజయబాట్ల వెళ్తుంటే మనకు లబ్ధి బాగా ఉంది, లాభస్థానం బాగా ఉంది అనేటువంటి భావన. కనుక లాభస్థానం కూడా రెపరెపలాడిపోతున్నది అంటే కొంత డెవలప్మెంట్స్ అనేవి కనపడబోతున్నాయి అని. ఈ సమయంలోనే పర్వదినం వచ్చింది, గణపతి నవరాత్రి ప్రారంభమవుతుంది. కనుక చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఆ స్వామిని ప్రార్థన చేయండి. పెద్ద కొండవీటి చాంతంత లిస్టు తయారు చేసుకోండి స్వామిని కోరుకునేవి. ఆ లిస్టులో మొట్టమొదటి కోరిక ఏదైతే ఉంటుందో అది నేను చెప్తాను, వీడియో అయిపోయేలోపు చెప్తాను. సావధానంగా ఈ లోపల మీరు కూడా కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్కి వచ్చేసి 9వ తేదీ మధ్యాహ్నం 11:29 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం అనవసరమైన ఖర్చు. ₹3 తగ్గిపోతుంది, 300 అయిపోతుంది. కనుక ఎక్కడికైనా ఒక షాపింగ్ వెళ్ళాలనుకో, లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకో, లేక ఇంకో దగ్గర వెళ్ళాలనుకో, వెళ్ళేటప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుపోవాలి. లేదా కార్డు గీత వ్యవహారాలు ఏవో ఉంటాయి, అది కూడా పక్కన తీసుకుపోవటం మంచిది. ఎందుకంటే సమయానికి డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు. కనుక మనం ఇప్పుడు కీడించి బేలించాలి, కొంచెం డబ్బులు ఎక్కువగానే తీసుకుపోవాలి. నెక్స్ట్ దీంతోపాటు అనవసర ఖర్చుకు నెత్తినపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఉన్న పరంగా ఖర్చు పడిపోతుంది. డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేయండి. తొందరపడి అటు ఇటు దిక్కులు చూస్తూ సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. ఏదైనా 9వ తేదీ మధ్యాహ్నం 11:29 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ముఖ్యమైన కార్యక్రమాల కింద అటెండ్ కావాల్సి వస్తేనే అక్కడికి హాజరుకండి. అంతే తప్ప వాళ్ళిద్దరు రమ్మన్నారు కనుక పోయేసి కాసేపు జలసాగా చేసి వద్దామని మాత్రం అనుకోవద్దు. మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని పోవద్దు. కనుక రమ్మంటారు, తప్పదు, వెళ్లాల్సిందే. ఆ సమయంలో మీకేమీ పని పాట ఏమీ లేకుండా ఉంటేనే అటు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంకా తప్పదు, వెళ్ళాలనుకున్న కార్యక్రమం తప్పకుండా వెళ్ళాలి, హాజరై తీరాలి, తప్పదు పని.
కనుక ఏది ఏమైనా కొంచెం వరకు మీరు ప్రశాంతతని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందాక రెండో పాయింట్ ఏం చెప్పాను, మేడం మెట్లు ఎక్కినట్టుగా లిఫ్ట్లో పోయినట్టు భావన కనపడుతుంది. ఇక్కడ లిఫ్ట్ ఎక్కినా కూడా ఆ లిఫ్ట్ కరెంట్ పోతే లిఫ్ట్ ఏముంటుంది, ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన భావన కనపడుతుంది. కనుక మన సొంత ఏదో తిరుగుతున్నట్టుగా, అంటే మనకు అనుకూలం కాని సమయము. కనుక అనుకూలం కాని సమయంలో కొంత వ్యతిరేకతలు అనేవి చోటు చేసుకుంటాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తెరగాలి. ఇకపోతే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని నక్షత్ర సమయాలు ఉన్నాయి, వ్యతిరేక సమయాలు. అవి ఏంటంటే, మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:31 నుంచి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 వరకు అనుకూలమైన సమయం కానే కాదు. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 ప్రారంభమై 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 వరకు వారికి అనుకూలం కాదు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 నుంచి 11వ తేదీ బుధవారం రాత్రి 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 నుంచి 11వ తేదీ రాత్రి 9:49 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కొంచెం ఈ సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సినంత అవసరం అంటూ ఉంది. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇంతకీ 7వ తేదీ పర్వదినాన ఆ స్వామిని ఏమని ప్రార్థన చేయాలనుకుంటున్నారు, అది ముఖ్యం. అదేంటంటే, కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, మామూలుగా సింగిల్గా ఉంటారు. భార్య ఒక చోట ఉంటారు, పిల్లలు ఒక చోట ఉంటారు, భర్త ఒక చోట ఉంటారు. ఒక్కోసారి ఒంటరిగా ఉన్నానే, త్వరగా మా ఊరికి మంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, హ్యాపీగా ఉండొచ్చు అని ట్రాన్స్ఫర్ కోసం కొంత కోరుకుంటారు. అయితే ముఖ్యంగా మీరు కోరుకునవలసింది ఏమిటంటే, ఈ సంవత్సరం గణపతి చతుర్థి నుంచి రాబోయేటువంటి గణపతి చతుర్థి అంటే నెక్స్ట్ ఇయర్ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద శుక్ల చవితి వరకు ఈ సమయంలో ఎక్కడికి నాకు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండాలని కోరుకోండి. నిజంగా అయితే మీకు కొంతమందికి ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకుంటారు. ఒంటరిగా ఉన్నానే, సంతానం అక్కడ ఉంది అనుకుంటారు. లేదండి మాకు ట్రాన్స్ఫర్ అంతా వ్యాపారం అండి, హాయిగా ఇక్కడే ఉంటాం, ఇంకా మాకెందుకు, మేము ఏదో కోరికలు కోరుకుంటాం అనేవాళ్ళు ఉంటారు. వారికైనా సరే మా వ్యాపార స్థానం ఎక్కడికి మార్చకుండా ఉండాలి కొంతకాలం. ఇది మొదటి కోరిక. అంటే నో ప్లేస్మెంట్, నో ట్రాన్స్ఫర్, స్థానచలనం వద్దు. తర్వాత ఎప్పుడో స్థానచలనం ఉండొచ్చు, ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అవుతుంది. నేను ప్రకాశం జిల్లా, మాది హైదరాబాద్ వచ్చా, కానీ ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ హైదరాబాద్. నేను గోదావరి జిల్లాలో సెటిల్ కావాలి, అది నా కోరిక. అలాగే స్థానచలనం అనేది ఈ వినాయక చతుర్థి నుంచి రాబోయే వినాయక చతుర్థి వరకు నాకు స్థానచలనం ఇవ్వకుండా ఉండు మహానుభావ అని ఆయన మనస వాచ కర్మన కోరుకొని ఆ తర్వాత నుంచి పదవులు ప్రమోషన్ కావటం, ఆర్థికంగా డెవలప్మెంట్ కావటం, బంగారం ఆ కొనుగోలు అవటం, సంతానం కలగాలని రకరకాల కోరికలు ఉంటాయి. కొండవీటి చాంతాల కోరికల్ని వరుసగా చెప్పుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.